అభివృద్ధి మా ధ్యేయం. కత్తెర గుర్తుకే ఓటు వేయండి. 3 పార్టీలు బలపరిచిన అభ్యర్థి నేను. మా గ్రామ అభివృద్ధి కోసమే మేము కృషి చేస్తాం. సమస్యలు ఇందిరమ్మ ఇళ్ళకి సహకారం ఇస్తాం. పెన్షన్లు రాని వాళ్ళని ప్రోత్సహిస్తాం, చెల్లిపిస్తాం, డ్రైనేజీ పనులు చేపిస్తాం. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి మీ అందరం సంతోషంగా కలిసినాము. అందరు కలిసి మమ్మల్ని దీవించి గెలిపించండి. అభివృద్ధి లేని పార్టీని గెలిపియొద్దు, అభివృద్ధి ఉన్న పార్టీని గెలిపించి సన్నబియ్యం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందరూ మంచిగా మీరందరూ సంతోషంగా మనసులలో ఏం పెట్టుకొని మాకు అందరూ ఓటేసి దీవించి అంత అన్ని వాళ్ళు కరెంటు బిల్లు లేదు మీకు అన్ని మంచిగా చేస్తారు. ముందు నడవాలి. మనం తెలుసుకొని రేషన్ కార్డుకి అన్నిటికీ కొత్త ఇండ్లు ఇస్తాడు రేవంత్ రెడ్డి అన్న కాడికి పోయి అందరం మనం మాట్లాడదాం, చేద్దాం. మన పార్టీలు అన్ని గెలిపించుకొని ముందడుగు నడవాలి. పంచాయతీ ఎన్నికలలో ఈసారి అధికారంలో లేని పార్టీని ప్రతి సంవత్సరం గెలిపిస్తుంటే గ్రామంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా కుంటుపడుతుందనే ఉద్దేశంతో అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొల్లు పుల్లమ్మ నాగయ్య గారిని ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ ఈసారి చిలుకూరు గ్రామ పంచాయతీలో ఎన్నికకు నిలబెట్టడం జరిగింది. మేము ఈ ఎన్నికల్లో గెలిచినట్టయితే గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి కూడా కుంటుపడినటువంటి అభివృద్ధిని పరుగులు పెట్టించి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇక్కడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారి ఆశీస్సులతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి గారి యొక్క ఆశీస్సులతోటి గ్రామంలో మిగిలి ఉన్నటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ల స్థలాలు లేనటువంటి వారికి ఇండ్ల స్థలాలు, పెన్షన్లు ఎప్పటి నుండో లేకుండా భర్త చనిపోయిన వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ లేకుండా చాలా ఇబ్బందిలో ఉన్నారు. కాబట్టి పెన్షన్లు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు, ఇంకా మన గ్రామంలో మీ అందరికీ తెలుసు ఉపాధి హామీ పథకంలో భారీ ఎత్తున అవినీతి చేసి కొంతమందికే ఉపాధి హామీ డబ్బులు, ఉపాధి హామీ పనులు చేసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి లంచాలకు మరిగినటువంటి వ్యక్తులు మరలా ఇప్పుడు పోటీ చేసి ఇప్పుడు గ్రామ ప్రజలను మరలా మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈసారి అభివృద్ధి చేసే పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ 3 పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి కొల్లు పుల్లమ్మ నాగయ్య గారిని, అలాగే ఈ ప్యానెల్లో ఉన్నటువంటి వార్డు సభ్యులందరినీ కూడా అధికమైన మెజారిటీ తోటి గెలిపించాలని చెప్పేసి గ్రామ ప్రజానీకాన్ని కోరుకుంటున్నాము. సర్పంచ్ అభ్యర్థి యొక్క గుర్తు కత్తెర గుర్తుకు గ్రామ ప్రజలందరూ అత్యధికంగా ఓట్లు వేసి అధిక మెజారిటీ తోటి గెలిపించడమే కాక ఈ యొక్క అభివృద్ధి కూటమిలో పోటీ చేసినటువంటి 14 మంది వార్డు సభ్యుల్ని కూడా అధిక మెజారిటీ తోటి గెలిపించినట్లయితే గ్రామంలో అభివృద్ధి పరుగులు పెడుతూ ఎవరికి ఏ అవసరం వచ్చినా మేమందరం కూడా ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులు, మన సర్పంచ్ అభ్యర్థి వేరే వ్యాపారాలు కానీ వ్యవసాయాలు కానీ ఏది కూడా చేసే వ్యక్తి కాదు. 24 గంటలు గ్రామ ప్రజలే వాళ్ళ ధ్యేయంగా ఉండి వాళ్ళ సంక్షేమం కోసం ఎప్పుడు అర్ధరాత్రి తలుపు తట్టినా గానీ వచ్చి, ఏ ఫోన్ చేసినా గానీ వచ్చి మీకు పనిచేయడానికి సర్పంచ్ అలాగే 14 మంది వార్డు సభ్యులు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గ్రామానికి ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నా. నేను సిపిఐ తరపున నిలబడ్డాను. బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థిని, సిపిఐ అభ్యర్థిని. అలాగే అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను తోడ్పడతాను. ఈదు దీపాలు, డ్రైనేజీలు, రోడ్లు, సీసీ రోడ్లు, ఏదైనా ముందడుగులో ఉంటాము మేము. మా దొడ్డవారి కుటుంబం నుంచి నేను వారసురాలుగా పోటీ చేస్తున్నాను. బ్యాట్ గుర్తుకే మాకు ఓటేయండి, గెలిపించండి. గ్రామ పంచాయతీ నుంచి నేను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాను.
బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన సిపిఐ అభ్యర్థిని. అలాగే గ్రామంలో ఏ సమస్యలు వచ్చినా కానీ నేను ముందడుగులో ఉంటాము. దొడ్డవారి వారసురాలుగా వీధి దీపాలు కానీ, డ్రైనేజీలు కానీ, పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ ఏట్లోనైనా ముందడుగుంటాం. మా ఇల్లు మళ్ళీ నారాయణరావు గారు ఎలా ఉన్నారో మళ్ళీ మా ఇంటికి అలా రావచ్చు. చిలుకూరు గ్రామ 2వ వార్డు అభ్యర్థిగా సిపిఐ పార్టీ తరఫున బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన 2వ వార్డు అభ్యర్థిగా గౌను గుర్తికి మా ప్రెసిడెంట్ గా గొడ్డం మణి గారు బ్యాట్ గుర్తికి అత్యధిక ఓట్లు వేసి మమ్మల్ని అత్యధిక మేయర్తో గెలిపేయాలని కోరుతున్నాం. బీజేపీ సిపిఐ అండ్ బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ పార్టీ వన్నాపురం సతీష్ని 4వ వార్డుగా నన్ను ఎంచుకోవడం జరిగింది. అలాగే మా సర్పంచ్ అభ్యర్థి దొడ్డ మణి రమేష్ గారు అత్యధిక మెజార్టీతో బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాము. 4వ వార్డు గుర్తు గ్యాస్ పోయండి గుర్తుంచుకొని అత్యధిక మెజార్టీతో మమ్మల్ని అందరినీ గెలిపించి గ్రామ పంచాయతీలో కూర్చోబెడతారని, అలాగే మీకు ఏ సమస్య వచ్చినా ఊరి నుండి ముందుగా ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, ఇట్లా మరుగుదొడ్లు అయితేంది, డ్రైనేజీలు అయితేంది అండ్ వీధి దీపాలు కానీ ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు మా ఎంతకు తీసుకొచ్చిన సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పి గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాము.